గతేడాది ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత విజయం సాధించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసి ప్రజలకు మంచి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పల్లెల ప్రగతిపై దృష్టి సారించారు. పలు రకాల శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అందులో భాగంగా గ్రామీణ అభివృద్ధిపై దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. గ్రామీణ ప్రాంతంలో మౌలిక వసతులు కల్పిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. దీంతో ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు పవన్ కళ్యాణ్ గారికి. మరోవైపు కేంద్రంలో కూడా మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు పవన్ కళ్యాణ్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధుల్ని ఆయన ముందుని నడిపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో పవన్ కళ్యాణ్ గారి గురించి చాలామంది రాజకీయ నాయకులు స్పందిస్తుండగా తాజాగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆమె మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు సేవ అత్యంత అద్భుతంగా ఉంది. ప్రజల గుండెలు నిలుస్తున్నారు పవన్ కళ్యాణ్. అలాంటి నాయకుడు దేశంలో ఎక్కడా లేడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే ఇండియా మొత్తం మోత మోగిపోద్ది. ఆయన రేంజ్ ఎవరికి రాదురా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పురంధరేశ్వరి గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా రాజకీయాలు చేస్తూ సినిమాలు కూడా నటిస్తూ అవరా అనిపిస్తున్నారు. ప్రస్తుతం హరిహర వీరమల షూటింగ్తో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం మనకందరికీ తెలిసిందే.